అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సదుపాయంతో ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో ఫుల్ టైం ఎండోస్కోపిక్ మరియు లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ అశ్విని హాస్పిటల్. అశ్విని హాస్పిటల్ బుట్టాయిపేట, మచిలీపట్నం. ఈ హాస్పిటల్ నందు అందుబాటులో ఉండే వైద్య సేవలు 24 గంటలు ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, 4 పడకల ఐసీయూ, మెయిన్ రే వెంటిలేటర్ సదుపాయంతో 24 గంటలు ఫార్మసీ, 24 గంటలు ల్యాబొరేటరీ, వ్యాలీ ల్యాబ్, ఎలక్ట్రో క్యాటరీ, స్టోర్స్ లాప్రోస్కోపిక్, ఒలింపస్ CV170, గ్యాస్ట్రోస్కోపీ అండ్ కొలనోస్కోపీ విత్ నారో బ్యాండ్ ఇమేజింగ్. 24 గంటల సర్జరీ సేవలు అందుబాటులో ఉంటాయి. మచిలీపట్నంలో మొదటిసారి అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడే వారికి ఎండోస్కోపీ మరియు సర్జరీ పద్ధతులతో చికిత్స చేయబడును. బేరియాట్రిక్ సర్జరీ మరియు ఎండోస్కోపిక్ బెలూన్, అన్ని రకముల హెర్నియా సమస్యలకు లాప్రోస్కోపీ పద్ధతిలో తక్కువ ఖర్చులో సర్జరీ చేయడం మా ప్రత్యేకత. ఇన్సూరెన్స్ మరియు TPA, చంటి పిల్లల ఐసీయూ త్వరలో. అందుబాటులో ఉండే వైద్యులు డాక్టర్ వివి సుబ్బారావు, MBBS జనరల్ ఫిజిషియన్, డాక్టర్ పవన్ కుమార్ తుంగల, MBBS MS జనరల్ సర్జరీ, FIMS, బెంగళూరు మెడికల్ కాలేజ్, FIA GES, EFIA GES, ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, ఎక్స్ నావీ డాక్టర్ డాక్టర్ జాహ్నవి పూషడపు, MBBS MD పీడియాట్రిక్స్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కమ్మంపాటి సాయి శివ భావన, MBBS MS OBG, స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు. వివరాలకు సంప్రదించండి అశ్విని హాస్పిటల్, బుట్టాయిపేట, మచిలీపట్నం. ఫోన్ 7416292229, 08672223844. కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామాలలోని ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యం. డాక్టర్ తుంగల పవన్ కుమార్ ఆదివారం నాడు స్థానిక మచిలీపట్నం శివారులోని కోన మరియు పరిసర ప్రాంత ప్రజలకు మచిలీపట్నం అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ తుంగల పవన్ కుమార్ MS జనరల్ సర్జరీ, డాక్టర్ పూషణపు జాహ్నవి MD పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయటం జరిగింది. అనంతరం డాక్టర్ పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం బుట్టాయిపేటలోని అశ్విని హాస్పిటల్ నందు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించబడునని తెలిపారు. అలాగే ప్రతి వారం మచిలీపట్నంలోని గ్రామాలలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే డాక్టర్ జాహ్నవి మీడియాతో మాట్లాడుతూ బందరు మండలంలోని అన్ని గ్రామాలలో పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా చిన్న పిల్లలకు వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తుంగల పవన్ కుమార్, డాక్టర్ పూషణపు జాహ్నవి మరియు కోన గ్రామ పరిసర ప్రాంత ప్రజలు, RMPలు తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే ఇల్లు తీసుకుంటాడు బయటికి షుగర్ కంటే ఉదయం రాత్రి వేసుకోవాలి. మధ్యాహ్నం మనం ఒకటి వేసుకోవాలి. పెట్టినటువంటి నన్ను
అది మనం బాధపడకూడదు కూర్చుంది. బొగ్గు లాంటిది, బొగ్గు కాదు బొగ్గు లాంటిది వైరల్ వచ్చింది. మనం గోగుతాడు పిల్లవాడుగా గోగుతాడు మర్చిపోతాడు. అదేంటంటే చర్మం రోజు వస్తూ ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు ఇంకా మారిపోతుంది అంతే. ఏం అవసరం ఆయింట్మెంట్ అయిపోయింది. ఇంకా రావు, కొత్తవి కూడా రావు, ఆ పాతే పోవాలి, దానికంతా పోతాయి. ఇది పెరిగే కొద్దీ కొత్త చర్మం వచ్చేస్తుంది కదా, కొత్త చర్మం వచ్చినప్పుడు పాతే పోతాయి అంతే.